ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 116వ అంశం శత్రుఘ్నుడి కుమారులెవరు, వాళ్ళు ఏ ఏ ప్రాంతాలకు అధిపతులయ్యారు. ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామచంద్రుడు కోసల సామ్రాజ్యాన్ని ప్రజారాజ్యకంగా పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి చ్యవన మహర్షి వచ్చి ఆ ప్రభువును దర్శించుకొని, ప్రభు, మధుపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న లవణాసురుడు మమ్మల్ని చాలా బాధిస్తున్నాడు, మా యజ్ఞయాగాలు నాశనం చేస్తున్నాడు, మమ్మల్ని హింసిస్తున్నాడు, అతడి బారి నుండి మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నాడు. చ్యవన మహర్షి విజ్ఞాపనను విన్న శ్రీరాముడు తప్పకుండా మీకు రక్షణను కల్పిస్తాను అని వాగ్దానం చేశాడు. చ్యవన మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తరువాత శ్రీరామచంద్రుడు తన సోదరులను పిలిచి, మీలో ఎవరు ఆ లవణ రాక్షసుణ్ణి సంహరించి రాగలరు అని అడిగాడు. శత్రుఘ్నుడు ముందుకు వచ్చి, అన్నయ్య, నేను ఆ లవణాసురుణ్ణి సంహరించి వస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. శత్రుఘ్నుడి యొక్క శక్తి సామర్థ్యాల మీద పూర్తి నమ్మకం కలిగిన శ్రీరాముడు అతడు తప్పకుండా ఆ లవణాసురుణ్ణి సంహరిస్తాడు, దిగ్విజయంతో తిరిగి వస్తాడు అని నమ్మి అప్పుడే అక్కడే లవణుడి సామ్రాజ్యానికి, అంటే మధుపురం రాజధానిగా ఉన్నటువంటి లవణుడి సామ్రాజ్యానికి ఇక్కడే పట్టాభిషిక్తుడిని చేసివేశాడు. అప్పటికి శత్రుఘ్నుడికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి పేరు సుబాహువు, రెండవ కుమారుడి పేరు శత్రుఘాతి. అగ్రజుడి ఆదేశం మేరకు శత్రుఘ్నుడు లవణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ ఆ రాక్షసుని సంహరించాడు. అంతకుముందే అన్నగారి చేత ఈ రాజ్యానికి తాను పట్టాభిషిక్తుడయ్యాడు కాబట్టి ఆ శత్రుఘ్నుడు ఆ ప్రాంతానికి రాజుగా ఉండి పరిపాలిస్తూ ఉన్నాడు. అలా 12 సంవత్సరాల పాటు పరిపాలించిన తరువాత శత్రుఘ్నుడికి అన్నగారిని చూడాలనేటువంటి కోరిక కలిగి అయోధ్యకు వచ్చాడు. వచ్చిన తరువాత ఇక్కడే ఉండిపోవాలని అనిపించింది అన్నగారి సన్నిధిలో. అదే విషయాన్ని అన్నగారితో చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు అన్నాడు, నాయనా, రాజ్యపాలన క్షత్రియుడి ధర్మం, నువ్వు నీ ధర్మాన్ని పాటించు. నీ పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్న విషయం నాకు తెలిసింది, కాబట్టి నువ్వు ప్రజారంజకంగా పరిపాలన చెయ్యి, అక్కడికి వెళ్ళు, ప్రజలకు రక్షకుడిగా ఉండు అన్నాడు. అన్నగారి మాట కాదనలేక శత్రుఘ్నుడు మళ్ళీ అయోధ్య నగరం నుంచి మధుపురానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తరువాత ఇక్కడ అయోధ్యలో 2 విషాదకర సంఘటనలు జరిగాయి. మొదటిది సీతాదేవి అవతార పరిసమాప్తి. ఆమె తన శీల నిరూపణ సమయంలో తల్లి భూదేవి ఒడిలోకి చేరి రసాతలానికి చేరిపోయింది. ఆ విషయాన్ని నేను 108వ వీడియోలో తెలియచేయటం జరిగింది. ఇక రెండవ విషాద సంఘటన ఏమిటంటే శ్రీరాముడి జీవితంలో జరిగింది. శ్రీరాముడు తాను స్వయంగా లక్ష్మణుడికి దేశ బహిష్కార శిక్ష విధించవలసి వచ్చింది. ఆ విషయాన్ని కూడా నేను మీకు 113వ వీడియోలో తెలియచేయటం జరిగింది. అన్నగారి చేత దేశ బహిష్కార శిక్ష విధించబడినటువంటి ఆ లక్ష్మణుడు తాను కూడా అవతార పరిసమాప్తి చేయవలసినటువంటి సమయం ఆసన్నమైందని గ్రహించి సరయూ నదిలో ప్రవేశించి దేహత్యాగం చేశాడు. ఈ 2 విషాదకర సంఘటనలు శ్రీరాముడి జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు శ్రీరాముడి దగ్గరికి కాలపురుషుణ్ణి పంపించి, నువ్వు కూడా అవతార పరిసమాప్తి చేసి వైకుంఠానికి చేరవలసినటువంటి సమయం ఆసన్నమైందని ఆ కాలపురుషుడి ద్వారా తెలియచేయటం జరిగింది. అందుకు శ్రీరాముడు కూడా ఈ జరుగుతున్నటువంటి సంఘటనలను అన్నిటినీ కూడా నెమరు వేసుకొని తాను కూడా అవతారాన్ని సమాప్తి చేయవలసి ఉందని గ్రహించి అదే విషయాన్ని భరతుడికి చెప్పి ఈ అంశాన్ని నువ్వు శత్రుఘ్నుడికి చేరవేయి, అతడు మధుపురంలో ఉన్నాడు కదా అని.
వెంటనే భరతుడు తన అన్నగారి అవతార పరిసమాప్త సమాచారాన్ని మధునగరంలో ఉన్నటువంటి శత్రుఘ్నుడికి చేరవేశాడు దూతల ద్వారా. ఆ విషయం విన్న శత్రుఘ్నుడు హతాశుడయ్యాడు. అన్నగారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అందులో తిరుగుండదు అని గ్రహించినటువంటి శత్రుఘ్నుడు జరగబోయేటువంటి అంశాన్ని గ్రహించి తన రాజ్యాన్ని 2 భాగాలుగా చేశాడు. అప్పటికే మధునగరానికి సమాంతరంగా విదిశ అనే నగరం కూడా తన ఏలుబడిలో బాగా అభివృద్ధి చెంది ఉన్నది. మధుపురం రాజధానిగా కలిగినటువంటి ప్రాంతాన్ని సుబాహువుకి ఇచ్చి దానికి అతన్ని పట్టాభిషిక్తుని చేశాడు. అలాగే విదిశ పట్టణానికి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని శత్రుఘాతికి ఇచ్చి దానికి అతన్ని పట్టాభిషిక్తుని చేశాడు. అలా తన 2 కుమారులకు తన రాజ్యాన్ని 2 విభాగాలు చేసి ఆయా విభాగాలకు తన కుమారులను పట్టాభిషిక్తులను చేసి అఘమేఘాల మీద శత్రుఘ్నుడు అయోధ్య నగరానికి చేరుకున్నాడు. అదండి శత్రుఘ్నుడి యొక్క 2 కుమారుల పేర్లు, వాళ్ళు ఏ ఏ రాజ్యాలకు అధిపతులు అయ్యారో అనేటువంటి సమాచారం. ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నాకు స్ఫూర్తిని ఉత్సాహాన్ని కలిగిస్తుంది. దాని ద్వారా మీకు మరిన్ని మంచి వీడియోలు చేసి చేరవేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇక తరువాత రాబోయేది 117వ వీడియో. లక్ష్మణుడికి కుమారులెవరు, వాళ్ళు ఏ ఏ ప్రాంతానికి అధిపతులయ్యారు, ఆ సమాచారాన్ని ఆ వీడియోలో మీకు తెలియజేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.